మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మనం చూస్తున్నాము నందికోల సేవ. ఇది వీరశైవ ఆగమ సంప్రదాయం ప్రకారం వీరభద్ర సేవ అని కూడా దీన్ని పిలుస్తారు. శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి నందికోలలు. ఇక్కడ స్వామివారి రథం ముందు నందికోల సేవతో కూడా భక్తులు వారి సేవను స్వామివారికి నీరాజనంగా ఇస్తున్నారు. ఈ నందికోల సేవకు ఈ దేవస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇలాగా 2-3 సాంప్రదాయాలతో నందికోల సేవలు నిర్వహిస్తారు. వీరభద్ర ఖడ్గమాల అలాంటివి ఎన్నో ఈ రోజు ఈ రథోత్సవంలో మనం తిలకించబోతున్నాం. ఇందాక మనం చూసింది ఆంధ్ర నందికోల సేవ సంబంధించిన విశేషాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కర్ణాటక సంప్రదాయంతో కూడినటువంటి నందికోల సేవ సంప్రదాయం నృత్యాలు ఉన్నాయి. ఇక్కడ వాయిద్యాలు కానీ నందికోలలు కానీ మార్పుతో కనిపిస్తాయి. మనకు కర్ణాటక సంప్రదాయంతో ఉన్నటువంటి నందికోల సేవ తిలకించవచ్చు మనం. మరొక అద్భుతం చూస్తున్నాం మనం. కేరళ సంప్రదాయ వాయిద్యాలతో స్వామివారి రథోత్సవం ముందు స్వరనీరాజనాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. కేరళ సంప్రదాయ స్వరనీరాజనం ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి మేళతాళాలు మీరు వాయిస్తున్నారు. ఒకసారి తిలకించండి. ఇక్కడ కళాకారులందరూ ఉన్నారు కూడా. వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు వారి యొక్క వేషధారణతో కళాకారులు భక్తులని ఇటు దేవుడిని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీరిని అడుగుదాం, మీరు ఎప్పటి నుంచి ఈ వేషధారణతో ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు? గత 5 సంవత్సరాలు అవుతుందండి ఉత్సవాల్లో పాల్గొనబట్టి. మీరు వేసేటువంటి ఈ వేషధారణ పేరేంటి? అమ్మవారి వేషధారణ దుర్గమ్మ కావచ్చు, ఒక 10-11 రకాలు చేస్తానండి. చాలా సంతోషం. మీరు మరి అమ్మవారి గెటప్లో భక్తులను రంజింపజేయడానికి ఎంతో ఆనందంగా గెటప్ వేసుకొని వచ్చారు. వీరందరి కళాకృతులన్నీ కూడా భక్తుల్ని ఎంతో రంజింప చేస్తాయని మనం తిలకించుకోవాలి. ఇక ముందుకు వెళ్దాం, ఇంకే రథం దగ్గరికి వెళ్దాం. మనం ఉన్నాము శ్రీశైల బ్రహ్మోత్సవం రథోత్సవం దగ్గర ఉన్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే కార్యనిర్వాహక గారు కూడా పాల్గొంటున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. లక్షలాది మంది, వేలాది మంది భక్తుల మధ్యన శాంతియుతంగా స్వామివారు అందరినీ దర్శించుకునేటట్టు చేస్తున్నారు. ఇన్ని రోజులు జరిగినటువంటి కార్యక్రమాలు, ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాల పట్ల ఈవో గారు మనకు 2 మాటలు తెలియజేస్తారు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 9వ రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారిని రాజకుమారి మేడం గారు వారి జిల్లా యంత్రాంగంతో మొత్తం మాకు దేవస్థానం యొక్క ఈ కార్యక్రమాల నిర్వహణలో వారు చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నిన్నటి రోజున మరి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం పూట 2:30 గంటలకే మనం సామాన్య భక్తులకి స్వామి అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడం, అదేవిధంగా మరి సాయంత్రం ఏదైతే రాత్రిపూట జరిగేటువంటి లింగోద్భవం, భాగాలంకరణ, లోక కళ్యాణం కోసం జరిగేటువంటి లీలా కళ్యాణం అన్నీ కూడా ఎటువంటి మరి సంఘటనలు లేకుండా స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షాలతో ఈ కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమని ఈరోజు రథోత్సవం మరి సుమారు 50,000 మంది భక్తులు మరి శివనామ స్మరణతోటి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క వివాహానంతరం జరిగేటువంటి ఉత్సవంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే భక్తుల సంఖ్య కూడా మరి 15% నుండి 20% వరకు భక్తుల సంఖ్య పెరగడం జరిగింది. అదేవిధంగా ఏర్పాట్లు కూడా మనం అంతే స్థాయిలో వారికి చేసి ఎక్కడా కూడా చిన్నపాటి అసౌకర్యం లేకుండా మరి చేయటం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా వారు సంయమనం పాటించి మాకు సహకరించారు. మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కవర్ చేయడంలో వారు సహాయ సహకారాలు అందించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం ప్రసారం రెండింటిని కూడా చేయడం జరిగింది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇది ఇక్కడ రథోత్సవం దగ్గర ఉన్నటువంటి పొజిషన్. చాలా సంతోషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారని
వేలాది మంది భక్తుల మధ్యన ఈ రథోత్సవం జరుగుతుందన్న విషయాన్ని అధికారి మనకు తెలియజేశారు. మనం చూస్తున్నాము లక్షలాదిగా వేలాదిగా ఈ కార్యక్రమంలో ఎంతో అంగరంగ వైభవంగా భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాల్గొంటున్నారు.